హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు టేస్టీగా సింపుల్గా చేసుకునే కర్రీ అయితే ఈ పిండి వడియాల కర్రీ అండి. మా సైడ్ అయితే వడియాల కర్రీ కోసం అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులో పాలు పోసి వండితే కూర అయితే సూపర్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. మరి ఏం కాదండి, ఫస్ట్ వడియాలు వేసేసి పక్కన తీసేసాను. అదే ఆయిల్లో ఆనియన్స్ చిల్లీస్ వేసి కొంచెం జీలకర్ర వేసి అలాగే పసుపు యాడ్ చేశాను. ఇంకో విషయంలో ఎక్కువ మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు వడియాలు ఉప్పు ఉంది కదా. చూసారు కదా ఎలా మగ్గిపోతుందో. ఒక కప్పు పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. కాచిన పాలైనా పర్వాలేదు. అక్కడ చూపిస్తున్న విధంగా వడియాలు కూడా వేసేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు మూత అయితే పెట్టి అలా వదిలేయండి 2 మినిట్స్. చూసారు కదండి ఎలా మగ్గిపోయిందో. ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసి వాటర్ పోసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే వదిలేయండి. అమ్మమ్మలో నాన్నమ్మలు అయితే కర్రీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఈ వాటర్తో మగ్గిపోయిన తర్వాత అందులో పాలు యాడ్ చేసి సిమ్లో అయితే ఉంచుకోండి. కర్రీ దగ్గరికి అయిపోయి చాలా టేస్ట్గా